ఓం నమో భగవతే వాసుదేవాయ. మన దశావతారాల సిరీస్లో ఇప్పటి వరకు 7 అవతారాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు 8వ అవతారమైన నాగలిని ఆయుధంగా ధరించి వ్యవసాయానికి సంపదకు అపారమైన బల పరాక్రమాలకు చిహ్నంగా నిలిచిన శ్రీ బలరాముని అవతార విశేషాలను, ఆయన జన్మ వృత్తాంతాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. దక్షిణ భారత శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శ్రీ మహావిష్ణువు దశావతారాలలో 8వ అవతారం బలరామ అవతారం. శేషనాగు అంశగా భగవంతుడైన శ్రీకృష్ణుడికి అగ్రజుడిగా జన్మించిన బలరాముని వైభవం మరియు ఈ అవతార విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ద్వాపర యుగంలో కంసుని చెరసాలలో ఉన్న దేవకి 7వ గర్భాన్ని యోగమాయ శక్తులతో గోకులంలో ఉన్న రోహిణి గర్భంలోకి మార్చడం జరిగింది. గర్భ ఆకర్షణ ద్వారా జన్మించినందుకు ఈయనకు సంకర్షణుడు అని పేరు వచ్చింది. శ్రీకృష్ణుడు నీలమేఘశ్యాముడైతే బలరాముడు శ్వేతవర్ణంలో నీలాంబరుడుగా ప్రకాశిస్తాడు. ఈయన ఆయుధం కేవలం శత్రు సంహారానికే కాదు, భూమిని దుక్కి దున్ని పంటలు పండించే నాగలి. బలరాముడు శ్రమకు, శక్తికి మరియు వ్యవసాయానికి ప్రత్యక్ష దైవం. బాల్యంలో ధేనుకాసురుడు, ప్రలంబసురుడు వంటి భయంకరమైన రాక్షసులను తన అపారమైన బలంతో అంతం చేశారు. యమునా నదిని కూడా నాగలితో లాగి తన వైపు తిప్పుకున్న మహిమాన్వితుడు బలరాముడు. మహాభారతంలో గదాయుద్ధంలో బలరాముడికి సాటి వారెవరూ లేరు. భీముడు, దుర్యోధనుడు ఇద్దరికీ ఈయనే గురువు. ధర్మ సందేహాల వల్ల మహాభారత యుద్ధంలో పాల్గొనకుండా తటస్థంగా ఉండి తీర్థయాత్రలు చేశారు. శ్రీ మహావిష్ణువుకు నిరంతరం సేవ చేసే ఆదిశేషుడే బలరాముడిగా ఆవిర్భవించి లోకానికి శ్రమ, విలువలను, బల సంపత్తిని అందించాడు. బలరామ అవతారం మనకు అందించే సందేశం ఏమిటంటే, ఎంత గొప్ప శక్తి ఉన్నా నేల దున్ని పంటలు పండించే రైతు అత్యున్నతమైనదని బలరామ అవతారం చాటి చెబుతుంది. శారీరక బలం అనేది ఇతరులను భయపెట్టడానికి కాదు, బలహీనులకు అండగా ఉండడానికి మరియు సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలని ఈ అవతారం నేర్పుతుంది. అనవసరమైన హింస, రక్తపాతం జరిగే చోట ఆవేశపడకుండా విచక్షణ, శాంతితో వ్యవహరించడం ఎంత ముఖ్యమో ఈ అవతారం తెలియజేస్తుంది. మన జీవితంలో ధర్మానికి, మంచి పనులకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలవాలని, కుటుంబంలో సోదర బంధాన్ని గౌరవించాలని ఈ అవతారం చూపిస్తుంది. చూశారుగా ఈనాటి 8వ అవతారమైన బలరామ అవతారాన్ని. మరో వీడియోలో 9వ అవతారం గురించి ఏమిటి అని తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన శ్రీమాత క్రియేషన్స్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.